స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. జై తెలంగాణ. ఈరోజు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఉద్యమ నాయకుడు, యువతకు ఆదర్శం అన్న మాజీ మంత్రులు హరీష్ అన్న గారికి, స్టేజ్ పైన ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మాజీ మంత్రికి సభకు నమస్కారం. మనకు సెంటిమెంట్ ఒకటే కలిసి వచ్చేటట్టు ఉంది. 2009లో వినయ్ భాస్కర్ ఒక్క నంబర్ తోటి 10 మంది ఎమ్మెల్యేలను గెలిచి సత్తా చూపించిన వరంగల్ పార్లమెంట్ అదే. మళ్ళీ ఇప్పుడు ఒక్కడు పల్లా రాజేశ్వర రెడ్డి ఒకరు మిగిలిన ఒక్క నెంబర్ తోటి తిరిగి 12 మంది ఎమ్మెల్యేలు గెలిచి వచ్చే అవకాశం ఉన్నట్టుంది. అందుకే దొంగలు వెళ్ళిపోయారు, పోయేటోళ్ళు దొంగలు పోయారు. మనకు అది సెంటిమెంట్ కలిసి వస్తుంది. మళ్ళీ గట్టిగా నాకు గత 2 రోజులకెళ్ళి ఎంతోమంది ఫోన్ చేశారు. పీడా పోయింది, ముసలి నక్కలు ఎన్ని ఉంటే అని పోయినా పర్లేదు, ఇంకంతా యువతల రాజ్యం అంటున్నారు. ఈ ముసలి నక్కలు పోయి అమ్మ చచ్చిపోయాడు. వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం తిట్టాడు, మన పొన్నాల లక్ష్మయ్య గారు ఇళ్ళకి వస్తే ఒక్కసారి ఆ వీడియోలు చూడాలి. ఏం తిట్టాడు, ఈ చచ్చిపోయే ముందు ఈ ఒకడు కొడుకు సావు ముందు ఏం రోగం ఇలా ఏమొచ్చింది వీళ్ళకి అని తిట్టాడు. సో మరి ఆ చచ్చిపోయే ముసలిని ఎందుకు తీసుకొని వాళ్ళందరూ పోతారు. సరే మనకు పోయిందో పీడా పోయింది, చచ్చిపోయినా పోయి అనేసి కండ చేసే కర్మ మనకు లేకుండా పోయింది. ఈ చచ్చిపోయే ముందు ఇలాంటి వాళ్ళకు లాస్ట్ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన చచ్చిపోతే వాళ్ళ 3 కూతుర్లే మొయ్యాలిగా. అట్లాంటి చెత్త చరిత్ర 75 ఏళ్ళు ఆయనకు ఉండి డిప్యూటీ సీఎం చేసి ఆయన కోసం పార్లమెంటు స్థలాన్ని ఖాళీ చేసి మీరందరం కూడా ఇంటింటికి ఎక్కడి నుంచో హైదరాబాద్కి వెళ్ళి మొత్తం తెలంగాణ నాయకులు అందరూ వచ్చి ఇంటింటికి తిరిగి మనం పార్లమెంట్ సభ్యుని గెలిపించుకున్నాం. ఆయన కోసం పార్లమెంట్ స్థలం ఖాళీ చేసుకున్నాం. ఆయన కోసం 2 సార్లు ఎమ్మెల్సీ మన దయాన్న ఎంబడివాడి ఆయనకు 2 సార్లు ఎమ్మెల్సీ సహకరించడానికి ఆయనకు ఉండాలి. మళ్ళా వాళ్ళు కూడా ఎమ్మెల్యే రాజయ్యని కాదని మళ్ళీ ఎమ్మెల్యే అని మీరు సహకరించారు. ఆయన రాజయ్యని కాదని పాపం రాజయ్యని కాదని మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 70 ఏళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ చేసి ఇన్నిసార్లు మంత్రి చేసి కూతురు కోసం ఆయన నీతులు మైకు కనబడితే మా మిత్రులు అందరు ఉన్నారు. ఏం చెప్తాడా విలువలు ఎక్కడ పోయినాయి విలువలు, ఏడపోయినాయి విలువలు. కడిమిశ్రేయర్ గారు నీతి చెప్తే కనీసం కూతురు కోసం ఆయన క్యారెక్టర్ను అది పదవి, ఆయన కూతురు కనుక పదవి ఇవ్వకపోయి ఉంటే కడిమిశ్రేయర్ ఇక్కడే నిలబడి నీతులు మాట్లాడేటోడు, ఇక్కడే నిలబడి బాగా చెప్పేటోడు. ఆయన కూతురు కోసం ఆయన టికెట్ కోసం ఎంత మాయ చేసాడు. ఒక్కొక్క కార్యకర్త ఆలోచించుకోవాలి. ఎంత కేసీఆర్ లాంటి పెద్ద నాయకుడిని హరీష్ అన్న మమ్మల్ని ముందు రోజు 25వ తారీఖు నాడు హరీష్ అన్న ప్రత్యేకంగా వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు పెట్టి మా అందరిని కూర్చోబెట్టి 4 గంటలు ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి, మా సమయాన్ని మాకైతే రగిలిపోతుంది. కూర్చోబెట్టి సీను నువ్వు వర్ధనపేట పో, దయన్న నువ్వు పార్వతీతో పాటు నీ కాన్సెన్స్ పాటు మెజార్టీ తెచ్చుకోవాలి. ఇక్కడ అందరు ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చొని పేపర్లు పెట్టి 4 గంటలు మొత్తం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తెల్లారే వెళ్ళిపోయినారు. షాక్, తమ్మి సీను నాకు నీ అక్క అనుకో తమ్మి, చెల్లి అనుకో తమ్మి, నువ్వు ఇట్లా చేయాలి తమ్మి. అరే నేను అమ్మ పరీక్ష అనేది తెల్లారి వారికి నీ చేతిలో పెడుతున్నా తమ్మి, చెల్లి తమ్మి, నీకు చెల్లె తమ్మి. ఒరి అమ్మ చెల్లి ఎక్కడ తెల్లారి గై తెల్లారే కనీసం తెలియదు. నీ పొద్దున లేచి చూసే వారికి ఇదే చెల్లి ఎక్కడ పోయా, గల్లి ఎక్కడ పోయా, అది అమ్మ నువ్వు ఇదో పెద్ద మంచి పోయి అక్కడ ఢిల్లీలో చేసేసాడు కథం. ఇది నువ్వు ఢిల్లీ ఇది గల్లీ. నీకు నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి నీకు నిజాయితీ ఎమ్మెల్యే పదవికి రేపు రాజీనామా చేయి. నువ్వు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నువ్వు గెలిస్తే నా వయసు చిన్నది, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే నా రాజకీయ అసలు రాయగానే ఉన్నా. మళ్ళా మా హరీష్ అన్న నిన్నెంత ఓడించిన బై ఎలక్షన్లా హరీష్ అన్న ఉద్యమ కాలంలో ఈయన మాట్లాడతాడు. నిన్న పోతూ హరీష్ రావు కేసీఆర్ అంటే ఉద్యమ కాలం పట్టించుకుంటాడట.
నువ్వు ఉద్యమకారు మీద పోటీ చేసని నొడగొట్టిండు హరీష్ అన్న. నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు వచ్చి ఉద్యమకారులకు అన్యాయం చేసినావు. నువ్వు డిప్యూటీ సీట్ ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ పిల్లలు పోతే నువ్వు సీట్ల కోసం దానికోసం పోతే ఏం మాట్లాడినావు మా వాళ్ళందరికీ తెలుసు. అందరికీ తెలుసు నువ్వు చేసినాయి అన్నీ. కానీ ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ప్రతి కార్యకర్త మన సొంత జేబుల ఉద్యమంలో ఎట్లా పనిచేసినావో ఇది రేపు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ నేను వచ్చిన అభ్యర్థికి ఇంటికి మన సొంత పైసలు పెట్టి జమ చేసుకొని అడుకొని ఉద్యమంలో ఎట్లా పనిచేసి ఇంటింటికి తిరిగి మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. కడియం శ్రీహరి కూతుర్ని డిపాజిట్ రాకుండా చేయాలని మనం అందరం కూడా చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ధన్యవాదాలు. ఖచ్చితంగా నేను ఉమ్మడి జిల్లా స్థానిక సమస్యల అభ్యర్థిని ఎమ్మెల్సీని కాబట్టి ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్యకర్తలకు రాబోయే 4 ఏళ్ళు నాకు పదవి ఉంది. ఇక్కడనే ఆఫీస్ పెడతాం. 4 ఏళ్ళు అందరికీ అండగా ఉంటాం. ఏ కష్టం వచ్చినా మీ అందరికీ అండగా ఉంటాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సీనన్న. హైదరాబాద్